హలో అండి అందరికి. కొందరు భర్తలు ఉంటారు, ఆడవిళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన పోసుకోవాలి. ఇంటికి వచ్చినప్పుడల్లా మంచిగా మర్యాద చేయాలి, మంచిగా కడుపు నిండా తిండి పెట్టాలి, అది తిన్న ఎంగిలి తీయాలి. ఆడవిళ్ళు ఏడ కూర్చుంటే ఆమె కూర్చోవాలి. ఆమె ఎంతసేపు నిలబడితే ఆమెతో అంతసేపు నిలబడాలి. ఆమె కింద కూర్చుంటే కింద కూర్చోవాలి, ఆమె మీద కూర్చుని ఆమె కాళ్ళ కాడ కింద కూర్చోవాలి. ఆమె పిల్లల్ని ఏమనొద్దు, ఎత్తుకోవాలి, లాలించాలి, ఆడించాలి, జోగొట్టాలి. లేకపోతే నేనన్నా కొడతా, నువ్వు చూసుకుంటూకోవాలి, నువ్వేమనొద్దు, మేమేం ఒకటి నువ్వు కూడా ఒకటి అన్నట్టు చేస్తారు. కాకపోతే నువ్వు ఎందుకు పుట్టింటికి నీ అక్క చెల్లెలు వస్తే నువ్వు అంతగానం నెత్తిన కిరీటం పెట్టి వాళ్ళని చూస్తూ వాళ్ళ అత్తింటి దగ్గర వాళ్ళు రుబాబ్ చూపించి వాళ్ళు అక్కడ వాళ్ళ మాట నెగ్గించుకోవాలి. నీ ఇంటికి రోజుకోసారి వచ్చినా, ఏ 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చినా, ఈ పండగ పబ్బానికి వచ్చినా, ఈ పేరంటానికి వచ్చినా నువ్వు ఒక్కటి చేయాలి. కడుపు నిండా తిండి పెట్టాలి, కంట్లకైనా ఒక్క కన్నీటి చుక్క కూడా రాకుండా ఆమెను చూసుకొని పంపించాలి. అంతేగాని ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడల్లా ఆమెకి సేవలు చేయడానికి నీ భార్య పని మనిషి కాదు కదా. అక్క చెల్లెలు బావలు వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చిన నీ భార్యను నువ్వు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, నీ పిల్లల్ని కూడా నువ్వు దూరం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఏ విధంగా ఉంటావు వీళ్ళతో కూడా అలాగే ఉండాలి. ఇంటికి వచ్చిన తోబుట్టులతో 2 గంటలు మాట్లాడితే నీ భార్య పిల్లలతో గంట సేపు సమయం కేటాయించి మాట్లాడు. ఎవరితోనేం లెక్కలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.